హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చరిత్ర యొక్క ఆధారాల గురించి చూద్దాం. అంటే ఇంతకుముందు జాగ్రఫీ చెప్పాను, అందరూ హిస్టరీ చెప్పండి అని అంటున్నారు, కాబట్టి హిస్టరీ గురించి చెప్తున్నాను. ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తాను, రేపటి నుంచోని లెసన్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచోని చెప్పుకుంటూ వస్తాను. అయితే చరిత్ర ఆధారాలు ఫస్ట్ వర్డ్ మీనింగ్. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏది చెప్తానంటే, ఎప్పుడైనా సరే నేను ఏం చెప్తానంటే కాన్సెప్ట్ నుంచి నేర్చుకోవడం అన్నది ఇంపార్టెంట్. బిట్ టు బిట్, క్వశ్చన్ టు ఆన్సర్ ఇలా నేర్చుకోవడం అనేది వేస్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ అప్లికేషన్ మెథడ్లో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ ఎంత వీలైతే అంతవరకు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి ఎగ్జామినర్ ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను ఇదే చెప్తాను. అప్పుడప్పుడు మీకు మధ్యలో ఇంట్రెస్ట్ లేదనుకోండి చదవడానికి, అలాంటి టైంలో మీరు చదివిన టాపిక్ నుంచోనే క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ఖాళీగా ఉండే బదులు, టైంపాస్ కావట్లేదని చిరాకు పడే బదులు మీరు ఒక లెసన్ని క్వశ్చన్స్ తయారు చేయడం నేర్చుకోండి. మా సార్ ఎప్పుడు ఇదే చెప్తుండేవాడు, క్వశ్చన్స్ తయారు చేయడం వల్ల మీ యొక్క నాలెడ్జ్ ఉన్నదానికంటే రెట్టింపు అవుతుంది అని చెప్పేవాడు. మన ఆలోచన విధానం అనేది పెరుగుతుంది అని చెప్పేవాడు. కాబట్టి నేను కూడా మీకు అదే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఫ్రీ ఉన్న టైంలో ఖచ్చితంగా, అంటే ఇంక ఇప్పుడు చదవాలి అనిపించట్లేదు అన్న టైంలో, లేదా ఒక టాపిక్ అయిపోయిన టైంలో, దాని తర్వాత క్వశ్చన్స్ తయారు చేయడం నేర్చుకోండి. అప్పుడు మీకు డెప్త్ అనేది చాలా తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అయితే చరిత్ర యొక్క ఆధారాలు. ఫస్ట్ చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే మనం సాధారణంగా ఏం చెప్తాం? గతాన్ని గురించి అధ్యయనం చేయడం, అవునా? మరి ఇక్కడ మీరు ఎప్పుడైనా గమనించారా? పురావస్తు శాస్త్రం కూడా చరిత్ర, అది గతాన్ని గురించి అధ్యయనం చేయడమే. చరిత్ర అంటే గతాన్ని అధ్యయనం చేయడమే. పురావస్తు శాస్త్రం అన్నా కూడా గతాన్ని అధ్యయనం చేయడమే. మరి చరిత్ర అంటున్నాం, పురావస్తు శాస్త్రం అంటున్నాం. ఇది గతాన్ని అధ్యయనం చేస్తుంది అంటున్నాం, ఇది గతాన్ని అధ్యయనం చేస్తుంది అంటున్నాం. మరి రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? చరిత్ర అంటే గతాన్ని అధ్యయనం చేయడం, పురావస్తు శాస్త్రం కూడా గతాన్ని అధ్యయనం చేయడం. రెండు ఒకటే, అంటే రెండు పదాలు ఒకటి కాదు. రెండు గతాన్ని గురించి అధ్యయనం చేస్తాయి, కానీ ఇవి లక్ష్యాలు ఒకటే, కాకపోతే మార్గాలు వేరు. ఎలా అంటే చరిత్ర అనేది రికార్డ్స్ ఉంటాయి. ఏముంటాయండి? రికార్డ్స్ ఉంటాయి. అంటే బుక్స్ కానీ, గ్రంథాలు కానీ లిఖితపూర్వకంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? లిఖితపూర్వకంగా. అంటే మనం చరిత్రని చదివి తెలుసుకుంటాం. ఒక మ్యాటర్ని, జరిగిన సంఘటనని చదివి రికార్డ్స్లలో, బుక్స్లలో, గ్రంథాలలో, రాజుల దస్తావేజులు ఇలా చూస్తూ మనం నేర్చుకుంటాం. కానీ పురావస్తు శాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు మనం రికార్డ్స్ చూడం. అంటే ఇక్కడ లిఖితపూర్వకం అనేది ఉండదు. ఎలా మనం నేర్చుకుంటాం? వస్తు అవశేషాలు అంటాం కదా, వస్తు అవశేషాలు కానివ్వండి, శాసనాలు కానివ్వండి, నాణేలు కానివ్వండి, భవనాలు ఉంటాయి. అంటే తవ్వకాల ద్వారా, సింపుల్గా చెప్పాలంటే ఇది చదివి నేర్చుకుంటాం, ఇది తవ్వి నేర్చుకుంటాం. ఇందులో రికార్డ్స్ ఉంటాయి, ఇందులో నాణాలు, వస్తు అవశేషాలు అలాంటివి ఉంటాయి. ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది ఒకసారి గుర్తుంచుకోండి. తర్వాత మరి చరిత్ర అనే వర్డ్ దేని నుంచి వచ్చింది? చరిత్రని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? హిస్టరీ అంటాం. ఏమంటాం? హిస్టరీ. ఈ హిస్టరీ అనే వర్డ్ దేని నుంచి వచ్చింది మరి? అది కూడా మనం తెలుసుకోవాలి కదా. హిస్టోరియా. ఏంటండి? హిస్టోరియా అనే గ్రీకు పదం. ఇది ఒక గ్రీకు పదం. హిస్టోరియా అనే ఒక గ్రీకు పదం నుంచోని హిస్టరీ అనే వర్డ్ వచ్చింది. మరి హిస్టరీ అంటే మీనింగ్ ఏంటి? హిస్టోరియా అంటే మీనింగ్ ఏంటి అంటే దీని మీనింగ్ పరిశోధన. ఏంటండి? పరిశోధన లేదా అన్వేషణ. అంటే హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం పరిశోధన అంటున్నాం లేదా అన్వేషణ అంటున్నాం. ఇది దీని యొక్క వర్డ్ మీనింగ్. మరి హిస్టరీ యొక్క పితామహుడు ఎవరో కామెంట్ చేయండి. మ్యాక్సిమం కామెంట్ చేయడానికి
ట్రై చేయండి. ఒకవేళ తెలియదు అనుకో సెర్చ్ చేసైనా సరే కామెంట్ చేయండి. అంటే చెప్పలేక కాదు, ఇలా మిమ్మల్ని అడిగితే మీరు కూడా సెర్చ్ చేయడం వల్ల మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా, సెర్చింగ్ కూడా ఇంపార్టెంట్ కదా, అందుకే అడిగాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారంటే 1861వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు స్థాపించారు. ఎవరండి? బ్రిటిష్ వాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు స్థాపించిన తర్వాత దీనికి ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అందుకే ఇతన్ని మనం పురావస్తు శాస్త్రం యొక్క పితామహుడు అంటున్నాం. ఎవరిని అంటున్నాం? అలెగ్జాండర్ కన్నింగ్హామ్ని. ఇది ఎప్పుడు స్థాపించారు? పురావస్తు శాస్త్రం యొక్క సర్వే ఆఫ్ ఇండియాని, అంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్థాపించారు? 1861లో. దీని యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఎవరు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇతన్నే మనం పురావస్తు శాస్త్రం యొక్క పితామహుడు అంటున్నాం. ఏమంటున్నాం? పురావస్తు శాస్త్రం యొక్క పితామహుడు అంటున్నాం. అయితే తర్వాత కొన్ని డేస్కి ఇది నిర్లక్ష్యం పొందింది, అంటే కనుమరుగైపోయింది, ఎవరికి కనిపించకుండా, అంటే కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండిపోయింది. తర్వాత 1904 సంవత్సరంలో మళ్ళీ దీన్ని తిరిగి అప్పట్లో ఆంగ్లేయులు ఉన్నారు కదా, ఆ టైంలో వైస్రాయిగా ఎవరండి? వైస్రాయిగా లార్డ్ కర్జన్ ఉన్నారు. ఇతను 1904లో మళ్ళీ తిరిగి పునరుద్ధరించాడు. అంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది కనిపించకుండా కనుమరుగైపోయిందని దాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించాడు. ఎవరు? వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఎవరండి? వైస్రాయ్ లార్డ్ కర్జన్. మరి అప్పుడు ఇది మళ్ళా పునరుద్ధరించిన తర్వాత ఎవరు డైరెక్టర్ జనరల్గా ఉన్నారంటే జాన్ మార్షల్. ఎవరండి? జాన్ మార్షల్. ఇక్కడ గుర్తుంచుకోండి, ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఫస్ట్ 1861లో స్థాపించారు. దానికి ఫస్ట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అయితే కొన్ని డేస్ ఇది మూసివేయబడింది, అంటే అంత ఏమంటారు, అభివృద్ధిలోకి రాలేదు. తర్వాత కొన్నాళ్ళు కనుమరుగైపోయింది. తర్వాత 1904 సంవత్సరంలో మళ్ళీ వైస్రాయ్ లార్డ్ కర్జన్ గారు మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించారు. అప్పుడు ఫస్ట్ జనరల్గా ఎవరున్నారు? జాన్ మార్షల్. ఇలా గుర్తుంచుకోండి. ఇప్పుడు పురావస్తు శాస్త్రాల యొక్క ఆధారాల గురించి చూద్దాం. పురావస్తు ఆధారాలు ఇవేముంటాయి? శాసనాలు, నాణాలు, కట్టడాలు. నాతో పాటు మీరు కూడా వర్డ్స్ అంటూ ఉండండి, మీకు వర్డ్స్ నోటెడ్ అవుతూ ఉంటాయి. కట్టడాలు మరియు శిల్పాలు. తర్వాత వస్తు అవశేషాలు, అంటే తవ్వకాల్లో బయటపడిన వస్తు అవశేషాలు ఉంటాయి కదా, అవి. శాసనాలు, నాణాలు, కట్టడాలు, శిల్పాలు, వస్తు అవశేషాలు, ఇవన్నీ పురావస్తు ఆధారాలుగా మనం చెప్తాం. మరి చారిత్రక ఆధారాలుగా ఏం చెప్తామంటే, చారిత్రక ఆధారాలు ఇవి రెండు రకాలుగా ఉంటాయి. స్వదేశీ ఆధారాలు ఉంటాయి, విదేశీ ఉంటాయి. వీటి గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ పురావస్తు ఆధారాల గురించి చూద్దాం. పురావస్తు ఆధారాలలో ఫస్ట్ శాసనాలు కదా. మరి శాసనాలు అంటే ఏంటి? శాసనాలు అని మనం ఎలా చెప్తాం? ఫస్ట్ శాసనాలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఉపరితలం పైన లిఖించబడిందన్నమాట. అంటే అది చెదరకుండా చెదిరిపోకుండా లిఖించబడిన, ఒక ఉపరితలం పైన లిఖించబడిన చెదిరిపోకుండా ఉన్నదాన్ని మనం శాసనాలు అంటాం. అంటే
ఏదైనా ఒక దాని మీద రాగి పలకల మీద కావచ్చు, రాళ్ళ మీద కావచ్చు, దేన్నైనా సరే దాని ఉపరితలం పైన లిఖించబడినప్పుడు దాన్ని మనం శాసనాలుగా చెప్తాం. అంటే అవి చెదిరిపోకుండా ఉంటాయి. వీటిని మనం శాసనాలు అంటున్నాం. మరి పురావస్తు ఆధారాల్లో శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే ఎపిగ్రఫీ. ఏమంటారండి? ఎపిగ్రఫీ అంటాం. వీటిని శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని మనం ఎపిగ్రఫీ అంటాం. మరి శాసనాలు ఎన్ని రకాలు ఉంటాయి? శాసనాలు మనం మామూలుగా 3 రకాలుగా చెప్పవచ్చు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ప్రశస్తి శాసనాలు, 2 రాజాజ్ఞలు, 3 దాన శాసనాలు. ఏంటండి? శాసనాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రశస్తి శాసనాలు, 2 రాజాజ్ఞలు, 3 దాన శాసనాలు. మరి ప్రశస్తి శాసనాలు అంటే ఏంటంటే పొగడ్తలు. ఏంటండి? పొగడ్త అంటే ఏంటి? ఒకరిని కీర్తించడం, ఒకరిని ఆరాధించడం, ఒకరిని పొగడడం, ఇలాంటివి మనం ప్రశస్తి శాసనాల్లో చెప్తాం. మరి దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పాలంటే ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు కదా, అతని యొక్క శాసనాల్లో ముఖ్యమైన శాసనం నాసిక్ శాసనం అని చెప్తాం కదా. ఆ నాసిక్ శాసనంలో తన గురించి పొగడ్తలు చాలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా విన్నారా? అతన్ని రాజాది రాజా అనడం, ఏక బ్రాహ్మణ అనడం, ఇలాంటి పేర్లతో బిరుదులతో అతని గురించి గొప్పలు చెప్తూ ఉండడం, ఇలాంటిని ఒకరిని కీర్తించడం, ఇలాంటివి మనం ప్రశస్తి శాసనాలు అంటాం. ఏమంటాం? ప్రశస్తి శాసనాలు. తర్వాత ప్రశస్తి శాసనాల తర్వాత రాజాజ్ఞలు అంటే ఏంది? పేర్లోనే ఉంది. రాజు యొక్క ఆజ్ఞ, ఇలాంటి వాటిని మనం రాజాజ్ఞలు అంటాం. దీన్నే ఉత్తర్వులు అని కూడా అనొచ్చు. ఉత్తర్వులు కానీ ఆజ్ఞలు కానీ ఇలాంటి వాటిని రాజాజ్ఞలు అంటాం. ఇవి ఒక రకమైన శాసనాలు. మరి రాజాజ్ఞలకి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పవచ్చా అంటే అవును, అశోకుని యొక్క శాసనాలు ఉన్నాయి కదా, అశోకుని వేసిన శాసనాలు అన్నీ కూడా రాజాజ్ఞలుగా చెప్పవచ్చు. అతను కొన్ని 13 శాసనాలు రాజాజ్ఞలుగా వేశాడు కదా, అవన్నిటిని మనం రాజాజ్ఞలుగా చెప్పవచ్చు. మరి దాన శాసనాలు అంటే ఏంటి? దాన శాసనాలని మనం వేటిని అంటాం? దాన శాసనాలు అంటే ప్రశస్తి శాసనాలేమో రాజులు మాత్రమే వేస్తారు, రాజాజ్ఞలు కూడా రాజులు మాత్రమే వేస్తారు. కానీ దాన శాసనాలు రాజులు మరియు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఎవరైనా వేయొచ్చు. అలాంటి వాటిని మనం దాన శాసనాలు అంటాం. ప్రైవేట్ వ్యక్తులు కూడా వేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పురోహితులు కానీ మత సంస్థలకు కానీ భూదానాలు ఇస్తాం కదా. భూదానాలు ఇచ్చిన ఆ భూదానాలు ఇచ్చిన దానిని కూడా ఒక రాగి పలక పైన రాయడం అన్నమాట. ఇలాంటి వాటిని మనం దాన శాసనాలు అంటాం. అయితే రాగి పలక పైన రాస్తున్నారు అంటున్నాం కదా, రాగి పలక పైన లిఖించడాన్ని మనం ఏమంటామంటే తామ్ర పలక శాసనం అంటాము. ఏమంటాం? తామ్ర పలక శాసనాలు. అంటే రాగి పలక పైన లిఖిస్తారనమాట. దాన్ని మనం తామ్ర పలక శాసనాలు అంటాం. ఇదొకటి గుర్తుంచుకోండి. శాసనాల యొక్క అధ్యయనం ఏమంటాం? ఎపిగ్రఫీ. మరి ప్రాచీన లిపి ఉంటుంది కదా, లిపి ఉంటుంది కదా, ఆ లిపి గురించి అధ్యయనం చేయడాన్ని పేలియోగ్రఫీ అంటాం. ఏమంటాం? పేలియోగ్రఫీ. శాసనాల గురించి అధ్యయనం చేయడాన్ని ఎపిగ్రఫీ. మళ్ళీ అలాగే ప్రాచీన లిపి గురించి అధ్యయనం చేయడాన్ని పేలియోగ్రఫీ అంటున్నాం. తర్వాత ఇప్పుడు శాసనాల గురించి చూసాం కదా, శాసనాలు 3 రకాలు అన్నాం, వాటి గురించి చెప్పాం కదా. ఇప్పుడు నాణాల గురించి చూద్దాం. మరి నాణాల వల్ల మనకి ఏం తెలుస్తుంది? నాణాల వలన మనకి ఏం మ్యాటర్ తెలుస్తుంది? ఒక
ఇప్పుడు ఒక దాని యొక్క ఆర్థిక పరిస్థితి కానివ్వండి, సామాజిక పరిస్థితి కానివ్వండి, రాజకీయ పరిస్థితి కానివ్వండి, ఒక నాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇవి ఎలా తవ్వకాల ద్వారా బయటపడతాయి కదా. అలాంటి నాణాలు మనం రాజకీయ పరిస్థితి, సామాజిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. మరి మొట్టమొదట నాణాలను మనం ఏమంటామంటే విద్యాంక నాణాలు. ఏమంటాం? విద్యాంక నాణాలు. ఇవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. విద్యాంక నాణాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బయలుపడినవన్నమాట. అంటే వీటిని మనం తొలి నాణాలుగా చెప్తున్నాం. ఏమంటున్నాం? తొలి నాణాలు. తొలి నాణాలు అని వేటిని అంటున్నాం? విద్యాంక నాణాలు. ఇవి మౌర్యుల పూర్వకాలం టైంలో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అంటున్నాం కదా. అంటే ఇది ఏ టైము? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. అంటే మౌర్యుల పూర్వయుగం కానీ మౌర్యుల యుగంలో కానీ ఈ విద్యాంక నాణాలు అనేవి వాడడం జరిగింది. మరి ఇవి వేటితో చేసినవి? వెండి, రాగి. వెండి నాణాలు, రాగి నాణాలు, ఇవే విద్యాంక నాణాలు. ఇవి తొలి నాణాలు. భారతదేశంలో మనం చెప్పుకోదగిన తొలి నాణాలు ఏంటి అంటే విద్యాంక నాణాలు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. అవి ఏ నాణాలు అనేది కూడా గుర్తుంచుకోవాలి. రాగి నాణాలు, వెండి నాణాలు. ఏమేమి? రాగి నాణాలు, వెండి నాణాలు. మరి నాణాల యొక్క అధ్యయనాన్ని ఏమంటామంటే న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్స్ అని నాణాల గురించి అధ్యయనం చేయడాన్ని మనం న్యూమిస్మాటిక్స్ అంటాం. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత కట్టడాలు, శిల్పాలు గురించి చూద్దాం. కట్టడాలు, శిల్పాలు అంటే ఏంటి? కట్టడాలు, శిల్పాలు అంటే ఇప్పుడు శిల్పాలు ఉంటాయి కదా, అవి. కట్టడాలు అంటే మనం నిర్మించినవి, అవి. వీటి వల్ల కూడా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఒక రాజ్యం యొక్క మత పరిస్థితులు, అలాగే సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉండే ఆర్థికపరమైన, సామాజిక పరమైన పరిస్థితి ఎలా ఉందని మనం తెలుసుకోవచ్చు. నాణాల ద్వారా కూడా ఇదే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే కట్టడాల, శిల్పాల ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకతీయుల కాలంలో రామప్ప దేవాలయం ఉంది కదా. రామప్ప దేవాలయం కాకతీయుల కాలంలో ఉంది కదా. దాంట్లో కొన్ని శిల్పాలు ఎలా చూపిస్తాయంటే స్త్రీ ఉంటుంది కదా, స్త్రీ యొక్క వివాహం జరిగిన ఒక స్త్రీ మంగళసూత్రాన్ని ధరించడం, అక్కడున్న శిల్పాలు అనేవి మనకు చూపిస్తాయి. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం? వాళ్ళ యొక్క సాంప్రదాయం గురించి మనకు తెలుస్తుంది కదా. అంటే ఒక రాజ్యంలో ఉండే సాంప్రదాయాల గురించి మనకు తెలుస్తుంది. అలాంటివి శిల్పాల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అని ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. తర్వాత కట్టడాలు, శిల్పాల గురించి అధ్యయనాన్ని ఏమంటారంటే ఐకనోగ్రఫీ. ఇక్కడ మీకు ఒక ట్రిక్ అంటే ఎట్లా గుర్తుంచుకోవాలి చెప్పనా? పేలియోగ్రఫీ అన్నాం కదా. పేలియోగ్రఫీ అంటే ఏంటి? ప్రాచీన లిపి గురించి. ఇక్కడ వర్డ్స్ రివర్స్ చూడండి. అంటే ఇలాగే గుర్తుంచుకోకండి. మీకు ఎప్పుడైనా ఆన్సర్ కన్ఫ్యూజన్లో ఉందనుకోండి, ఇదా అదా అని కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఆ టైంలో కన్ఫర్మేషన్ కోసం మాత్రమే గుర్తుంచుకోండి. అలా ఏంటంటే పేలియోగ్రఫీ అంటే లిపి. పేలి అంటున్నాం కదా, లిపి అంటున్నాం కదా, ఈ వర్డ్స్ రివర్స్ ఇలా గుర్తుంచుకోండి. అలాగే ఐకనోగ్రఫీ అంటే అంటే ఏంటి? కళ్ళతో మనం వేటిని చూస్తాం? శిల్పాలకి కళ్ళు ఉంటాయి కదా, అలా. అంటే శిల్పాలలో ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాగే గుర్తుపెట్టుకోవాలని కాదు, నేను అలా చెప్తున్నాను అన్నమాట.
తర్వాత వస్తు అవశేషాలు ఉంటాయి కదా, వస్తు అవశేషాల గురించి ఒకసారి చూద్దాం. వస్తు అవశేషాలు అంటే మనం తవ్వకాలు చేసినప్పుడు కొన్ని బయటపడతాయి కదా, అలాంటి వాటిని మనం వస్తు అవశేషాలు అంటాం. వీటి అధ్యయనాన్ని ఏమంటామంటే స్టాటిగ్రఫీ ఏమంటాం? స్టాటిగ్రఫీ. వస్తువుల యొక్క అవశేషాల గురించి అధ్యయనం చేయడాన్ని స్టాటిగ్రఫీ అంటున్నాం. తర్వాత ఇప్పుడు ఏం చూద్దామంటే చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాలు ఏమని చెప్పుకున్నాం మనం? స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు. స్వదేశీ గ్రంథాలు అంటే మళ్ళీ ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఏముంటాయి? మత గ్రంథాలు, లౌకిక గ్రంథాలు. మనం చారిత్రక ఆధారాలను ఏమని చెప్పాం? రికార్డ్స్, మెయిన్గా రికార్డ్స్ అంటే గ్రంథాలు అలా అని చెప్పాం కదా. అయితే అందులో స్వదేశీ గ్రంథాలు ఉంటాయి, విదేశీ గ్రంథాలు ఉంటాయి. స్వదేశీ గ్రంథాలలో మత గ్రంథాలు ఉంటాయి, లౌకిక గ్రంథాలు ఉంటాయి. అలాంటి వాటి గురించి మనం చెప్పొచ్చు. మళ్ళీ విదేశీ గ్రంథాలలో గ్రీకు గ్రంథాలు కానివ్వండి, లాటిన్ గ్రంథాలు కానివ్వండి, అలాగే టిబెట్ గ్రంథాలు కానివ్వండి, అరబిక్ గ్రంథాలు కానివ్వండి, శ్రీలంక గ్రంథాలు కానివ్వండి, చైనీస్ గ్రంథాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం విదేశీ గ్రంథాలుగా చెప్తాం. అయితే స్వదేశీ గ్రంథాల్లో ఏమని చెప్పాం? మత గ్రంథాలు, లౌకిక గ్రంథాలు. మరి మత గ్రంథాలలో ఫస్ట్ మనం మన స్వదేశీ గ్రంథంలో మత గ్రంథం దేన్ని చెప్తామంటే ఋగ్వేదం అనే గ్రంథం మన దేశంలో మత గ్రంథాలలో ఫస్ట్ది అన్నమాట. ఇది మనం ఒక పాయింట్గా గుర్తుంచుకోవాలి. లౌకిక గ్రంథాలు అంటే ఏంటి? ఇప్పుడు మత గ్రంథాలు అంటేనేమో బౌద్ధ గ్రంథాలు కావచ్చు, జైన గ్రంథాలు కావచ్చు, హిందూ గ్రంథాలు కావచ్చు. కానీ లౌకిక గ్రంథాలు అంటే ఏంటి? ఇది మతానికి సంబంధించింది కాదు. లౌకిక అంటే మతానికి మనం ప్రియారిటీ అనేది ఇవ్వము. అలాంటి వాటిని లౌకిక గ్రంథాలు అంటాం. మరి లౌకిక గ్రంథాల్లో ఫస్ట్ అష్టాధ్యాయి. దీన్ని ఎవరు రాశారంటే పాణిని. ఇదేంటంటే ఒక వ్యాకరణం. మరి వ్యాకరణం అంటే ఏంటి? వ్యాకరణం అంటే ఏదో ఒక భాష కానివ్వండి, అంటే ఒక భాష గురించోని మాట్లాడడం కానీ, రాయడం కానీ, ఎలా చేయాలో చెప్పడం. అంటే ఒక భాష గురించోని రాయడం ఎలా, చదవడం ఎలా, అలాంటిది వ్యాకరణం అని అంటాం. అయితే పాణిని రాసిన అష్టాధ్యాయి అనేది తొలి లౌకిక గ్రంథంగా మనం చెప్పవచ్చు. అదే మత గ్రంథాలలో ఋగ్వేదం అనేది తొలి గ్రంథం. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. విదేశీ గ్రంథాలలో ఏమని చెప్పాం? గ్రీకు గ్రంథం ఉందనుకోండి. గ్రీకు గ్రంథాలు మనకి ఎలా ఉపయోగపడతాయంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్తనీస్ ఉన్నాడు కదా, మెగాస్తనీస్ రాసిన ఇండికా ఉంది కదా. ఇండికా అనేది మౌర్యుల గురించి చెప్తుంది. ఇది ఒక గ్రీకు గ్రంథం. మెగాస్తనీస్ రాసిన ఇండికా అనేది మౌర్యుల గురించి చెప్తుంది. ఇది విదేశీ గ్రంథం. తర్వాత చైనా గ్రంథం ఏంటి? హుయాన్ సింగ్ ఉన్నాడు కదా, హుయాన్ సింగ్ ఇతను చైనా యాత్రికుడు. హుయాన్ సింగ్ ఆయన సియుకి అనే చైనా గ్రంథాన్ని రాశాడు. ఇతని గ్రంథంలో ఏముంటుందంటే మెయిన్గా హర్షవర్ధనుని గురించోని తెలుపుతుంది. అలాగే అంటే ఇవన్నీ విదేశీ గ్రంథాలన్నీ మన దేశం గురించి కొన్ని ఆధారాలుగా చెప్తున్నాం అన్నమాట. స్వదేశీ గ్రంథాలంటే మన దేశంలో రాయబడిన కొన్ని గ్రంథాలు చారిత్రక ఆధారాలు ఏమున్నాయో చెప్తున్నాం. అలాగే విదేశీ గ్రంథాలు మన విదేశీయులు మన దేశం గురించి ఏం రాశారో అవి విదేశీ గ్రంథాలు అన్నమాట.
ఇలా గుర్తుంచుకోండి. తర్వాత లాటిన్ లాటిన్ గ్రంథం. లాటిన్ గ్రంథం అంటే ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ. ఏంటండి? న్యాచురల్ హిస్టరీ. న్యాచురల్ హిస్టరీ ప్లినీ రాశాడు. ఎవరు రాశారు? ప్లినీ రాశాడు. దీంట్లో ఏముంటుందంటే ఇండో రోమన్ గ్రంథాలు ఉంటాయి. గ్రీకు గ్రంథంలో ఒక గ్రీకు గ్రంథం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటి మాత్రమే చెప్పాను. గ్రీకు గ్రంథం మెగస్తనీస్ ఇండికా అని ఉంది కదా, ఇది మౌర్యుల గురించి చెప్తుంది. అలాగే చైనా గ్రంథం ఉంది కదా, హుయాన్ సింగ్ రాసిన సియుకి, ఇది చైనా గ్రంథం. ఇది ఎవరి గురించి చెప్తుంది? హర్షవర్ధన్ గురించి చెప్తుంది. అలాగే లాటిన్ గ్రంథం. లాటిన్ అనేది ప్లినీ రాసిన న్యాచురల్ హిస్టరీ ఇండో రోమన్ల గురించి చెప్తుంది. ఇది లాటిన్ గ్రంథం. ఇలా కొన్ని ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఈ రైటర్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో వస్తాయి, అప్పుడు క్లియర్గా చెప్తాను. అయితే ఇప్పుడు నేను చెప్పింది ఒక షార్ట్ నోట్స్ చెప్తానన్నాను కదా, అసలు మనం ఒక షార్ట్ ఎలా రాసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం ఈరోజు చరిత్ర యొక్క ఆధారాల గురించి తెలుసుకుందాం అనుకుందాం. ఆధారాలు ఏంటేంటి? పురావస్తు ఆధారాలు అంటే పురావస్తు శాఖ అన్నాం కదా, అలా పురావస్తు శాఖకు సంబంధించిన ఆధారాలు, చారిత్రక ఆధారాలు. పురావస్తు ఆధారాల్లో ఏమేమి చెప్పాం? శాసనాలు, నాణాలు, కట్టడాలు మరియు శిల్పాలు. అలాగే బయలుపడిన అంటే తవ్వకాల్లో బయటపడిన వస్తు అవశేషాలు. నాకు కొంచెం స్పీడ్గా చెప్తే నత్తి వస్తుందండి నిజంగా, అందుకే అలా మిస్టేక్స్ చెప్తూ ఉంటాను, సారీ. వస్తు అవశేషాలు. నేను ఎప్పుడైనా స్పీడ్గా చెప్పాను అనుకో, ఖచ్చితంగా వర్డ్ అనేది నత్తి వచ్చేస్తుంది. అలా నాకు చిన్నప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాలు అంటే ఏముంటాయి? స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు. అయితే మరి శాసనాలలో ఏమేమి చెప్పుకున్నాం? 3 చెప్పుకున్నాం. ఏంటి? ప్రశస్తి శాసనాలు, రాజాజ్ఞలు, అలాగే దాన శాసనాలు. ఇలా చెప్పుకున్నాం కదా. తర్వాత స్వదేశీ గ్రంథాలు. స్వదేశీ గ్రంథాలు ఏమనుకున్నాం? మత గ్రంథాలు, లౌకిక గ్రంథాలు. విదేశీ గ్రంథాలు అంటే ఏం చెప్పుకున్నాం? గ్రీకు గ్రంథాలు అంటే మెయిన్గా లాటిన్ గ్రంథాలు, చైనా గ్రంథాలు, అలాగే అరబిక్ గ్రంథాలు, అలాగే శ్రీలంక గ్రంథాలు. శ్రీలంక అంటే మౌర్యుల గురించి చెప్తాయి అన్నమాట. అలాగే లాటిన్ చెప్పాను కదా, గ్రీకు, లాటిన్, చైనా, అరబిక్. ఇంకేమైనా మిస్ అయితే మీరు చెప్పండి. ఇలా అంటే ఇది ట్రీ డయాగ్రామ్ కదా, ఇలా మీకు పాసిబుల్ అయినందో ఇది చూడగానే నేను ఇది చూడగానే ఇంతసేపు నేను చెప్పిన మ్యాటర్ మొత్తం గుర్తు రావాలి అన్నమాట. అంటే ఒక్క పేజీలోనే మనం చెప్పిన మ్యాటర్ అంతా గుర్తుండాలి. ఇక్కడ శాసనాల యొక్క అధ్యయనాన్ని ఏమన్నాం? ఎపిగ్రఫీ. నాణాల యొక్క అధ్యయనాన్ని ఏమన్నాం? న్యూమిస్మాటిక్స్. కట్టడాలు, శిల్పాల యొక్క అధ్యయనాన్ని ఏమన్నాం? ఐకానోగ్రఫీ.
వస్తువు అవశేషాల యొక్క అధ్యయనాన్ని ఏమన్నాం? స్ట్రాటిగ్రఫీ. ఇలా మనం ఒక్క పేజీలోనే ఒక చెప్పిందంతా ఒక దగ్గర ఇలా ట్రీ డయాగ్రామ్లో వేసుకుంటే మనకి ఇది చూడగానే నేను చెప్పిన మ్యాటర్ అంతా మీకు మైండ్లో రావాలి. అలా రాసుకునేటట్టు మీకు ఎంత పాసిబుల్ అయితే అంతగా రాసుకునేటట్టు మీరు ట్రై చేయండి. ఓకే, ఈరోజు ఇంట్రడక్షన్ అనేది ఇలా చెప్పాను. నెక్స్ట్ రేపటి నుంచోని ఫస్ట్ లెసన్ నుంచోని చెప్తాను.